Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనకు ఝలక్ రాజ్యసభకు ఈ ముగ్గురే రాజ్యసభ సభ్యుల ఎంపిక దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వైసీపీకి చెందిన బీదా మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభ పదవులతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేశారు. మస్తాన్రావుతో పాటు మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. ఆర్ కృష్ణయ్య మాత్రం బీజేపీకి దగ్గరవుతున్నారు. అయితే ఇప్పుడున్న సంఖ్యాబలం బట్టి కూటమికి ఈ 3 పదవులు దక్కినట్లే. అయితే 3 పార్టీలు చెరో పదవి చొప్పున తీసుకుంటాయన్న ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో తెలుగుదేశం పార్టీకి 2, జనసేనకు 1 అన్నట్లు టాక్ నడిచింది. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో టీడీపీకి 2, బీజేపీకి 1 ఖరారైనట్లు సమాచారం. వ్యూహాత్మకంగా జనసేన పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీదా మస్తాన్రావుకు మరోసారి పదవి ఖరారయ్యే అవకాశం ఉంది. టీడీపీలో చేరితే రాజ్యసభ పదవి రెన్యువల్ చేయాలన్నది మస్తాన్రావు కోరికగా తెలుస్తోంది. పైగా ఆయన పూర్వాశ్రమంలో టీడీపీ నేత, అందుకే ఆయనకు పదవి ఇస్తారని తెలుస్తోంది. మరో పదవి విషయంలో మాత్రం పోటీ నడుస్తోంది. కంభంపాటి రామ్మోహనరావు, గల్లా జయదేవ్, సానా సతీష్కు ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీకి సంబంధించి చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన విషయంలో చంద్రబాబు సైతం సానుకూలంగా ఉన్నట్లు టాక్ నడిచింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆర్ కృష్ణయ్యకు బీజేపీ నుంచి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. తెలంగాణకు చెందిన కృష్ణయ్య సేవలను ఆ రాష్ట్రంలో వినియోగించుకునేందుకు బీజేపీ పెద్దలు ఒక ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. కృష్ణయ్య కోసమే పవన్ మెత్తబడ్డారని తెలుస్తోంది. జనసేన రాజ్యసభ సీటును బీజేపీకి ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు టీడీపీ నుంచి బీదా మస్తాన్రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య పేర్లు దాదాపు ఖరారయ్యాయని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.